ఒక కేసు దర్యాప్తు చేస్తుంటే పాత డొంకలన్నీ కదిలి బయటపడుతున్నాయి. ఈ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసుకి సంబంధించి ఎంక్వైరీ చేస్తున్న పోలీసులకు పాత కేసు వివరాలు తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా చూస్తే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక పాత్ర పోషించినటువంటి అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ప్రస్తుతం ఆ చైర్మన్ జావేద్ సిద్దికీ అని అతను ఉన్నాడు కదా, అతన్ని సోదరుణ్ణి అయితే కనుక ఇప్పుడు మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతను హైదరాబాద్లోనే ఉంటున్నాడని చెప్పేసి తెలుసుకుని అరెస్ట్ చేశారు. ఈ కేసుకి ఆ చైర్మన్ సోదరుడికి సంబంధం ఏంటి అని చూస్తే కేసుకి అయితే సంబంధం లేదు, కానీ అతను 2000 సంవత్సరంలో అంటే దాదాపు 25 ఏళ్ల క్రితం అయితే కనుక ఒక నకిలీ ప్రైవేట్ బ్యాంక్ అయితే సృష్టించి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా అధిక డబ్బులు డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ అయితే ఇస్తామని చెప్పేసి వందలాది మందితో అక్కడ డిపాజిట్లు చేయించి ఆ బ్యాంక్ బోర్డు తిప్పేశాడు. అప్పటి నుంచి అతను గైర్హాజరు. ఎంతో మంది అతని మీద కంప్లైంట్లు ఇచ్చారు. అతన్ని వెతుకుతూనే ఉన్నారు తప్ప అతను ఆచూకీ అయితే దొరకలేదు. అతను ఎక్కడున్నాడు అంటే హైదరాబాద్లోని ఒక షేర్ ట్రేడింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, అందులో జాయిన్ అయిపోయి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ హైదరాబాద్లో ఉంటున్నాడు. ఈ అల్ ఫలాహ్ యూనివర్సిటీకి సంబంధించి కేసులో, ఈ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఆ కేసుపై సంబంధించి యూనివర్సిటీని అంతా తనిఖీ చేస్తున్న పోలీసులకు ఇతను ఆచూకీ తెలిసింది. అహ్మద్ సిద్దికీ అతని పేరు. ఈ జావేద్ చైర్మన్ సోదరుడు పేరు అహ్మద్ సిద్దికీ. ఇప్పుడు అతన్ని హైదరాబాద్లో ఉన్నాడని తెలుసుకొని నిన్నటి రోజున నవంబర్ 16వ తారీఖునైతే అరెస్ట్ చేశారు. ఈ నకిలీ ప్రైవేట్ బ్యాంకుకి సంబంధించి ఈ కేసులో అయితే కనుక ఈ ఢిల్లీ పేలుడు కుట్ర వెనుక ఉగ్ర డాక్టర్ల ప్రమేయం ఉందని నిర్ధారణ క్రమంలో వారు డిగ్రీ పొందినటువంటి అల్ ఫలాహ్ యూనివర్సిటీ కేసు విచారణలో చేర్చారు. ఈ క్రమంలో ఈ జావేద్ సిద్దికీ కూడా ఈ పూర్వపరాలను పరిశీలిస్తుండగా ఎన్నో సంవత్సరాల క్రితం పెండింగ్లో ఉన్నటువంటి ఈ అహ్మద్ కేసు వివరాలు కూడా బయటపడ్డాయి. మొత్తానికి అతను అరెస్ట్ చేశారు. సో తీగలాగితే డొంక కదులుతున్న పాత కేసులన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇంకా ఎన్ని ఉన్నాయో ఏంటో, ఎన్ని బయటికి రావాల్సి ఉన్నాయో చూడాలి మీరు.